వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. సినిమాల్లో ఆయన ఎంట్రీ ఇస్తే థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి. కానీ పొలిటికల్ స్క్రీన్ మీద ఆయన అడుగులు పడుతుంటే వ్యవస్థలు వణికిపోతున్నాయా? విజయ్ దళపతి నుంచి తలైవగా మారే క్రమంలో ఎదురవుతున్న అడ్డంకులు యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా? నిన్నటి వరకు సినిమా రిలీజ్ రోజున కోర్టు కేసులు, షోల రద్దు చూసాం. ఇప్పుడు పార్టీ జెండా, ఎజెండా, మీటింగ్ల విషయాల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంది. డిఎంకే వర్సెస్ టీవీకే. ఈ పోరు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతుంది? ఇవాళ మన డిబేట్ టాపిక్. దేవషన్ మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మరో ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సరే, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు మొత్తం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ మనం రామచంద్ర గారి దగ్గరికి వెళ్ళి తర్వాత మన విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్గా రామచంద్ర గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రామచంద్ర గారు, టీవీకేకి మద్దతుగా దాదాపుగా దశాబ్దాల అనుబంధాన్ని కూడా కాదనుకున్నారు. మంచి పని చేశారు. కానీ రేపు తమిళనాడు వ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా సిద్ధమవుతా ఉంది. ప్రస్తుతం గవర్నర్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఇన్ని రకాలుగా మోరల్గా సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా మీ పార్టీకి అనుభవాన్ని అంతా రంగరించి పాపం అదేదో కొంచెం సలహా ఇవ్వచ్చు కదా విజయ్కి. తమ్మిరి బిమ్మిరవుతున్నారు. అసలే పాపం కొత్త రాజకీయాల్లోకి వచ్చి ఏసీ పద్మ వ్యూహాల్లో చిక్కుకొని గిలగిల్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలా గట్టెక్కించాలని చూస్తున్నారు? మీ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ తమిళనాడు సంబంధించిన రాజకీయాల విషయంలో? మొదటి నుంచి పాత రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పుడు బీజేపీ ఒక రకంగా ఉంటుండే, వాజ్పేయి గారి నాయకత్వంలో అద్వానీ గారు ఆలోచనలు, సూచనలు ఒక రకంగా ఉంటుండే. ఈ రోజు మాత్రము ఈ బీజేపీ రాజకీయ చిత్రత అనేది ఎట్లా ఏదో రకంగా ఈడీలను, సిబిఐలను, పోలీసు వ్యవస్థలను, ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను సాగుగా చూసుకొని అధికారం ఉంచుకోవాలని, మార్పు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ఆలోచనతో చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రజల తీర్పులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే సుమారుగా 108 అంటే మెజార్టీ సీట్లను టీవీకే విజయ్ గారికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా డిఎంకేకు 59 సీట్లు, అన్నా డిఎంకేకు 47 సీట్లు, కాంగ్రెస్ కు 5 సీట్లు, తర్వాత పిఎన్కేకు 4, ఐఎంఎల్కు 2, సిపిఐకి 1, బీజేపీకి 1. ఇలా బీజేపీకి ఒకటే ఉన్నది. కానీ అయితే ఎప్పుడైనా కానీ అనాయతిగా ఆచార ప్రకారము మెజార్టీగా అంటే ఎక్కువ సీట్లు మేజర్ గా ఉన్న పార్టీని ఆహ్వానించి వాళ్ళ ద్వారా సీఎంను, మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించి 14 రోజులు 2 వారాల తర్వాత వాళ్ళ బల నిరూపణతో తీసుకోవాల్సిన బాధ్యత ఉండే. కానీ దాన్ని కాక అయినా బలవంతంగా ఆయన చెప్పు చేతులు అంటే కాంగ్రెస్ పార్టీ టీవీకే విజయ్ గారికి సపోర్ట్ చేస్తుందనే ఒక దురుద్దేశంతోనే మాత్రమే ఈ రకంగా చేస్తున్నారు. గవర్నర్ గారి చరిత్ర చూసుకుంటే అతను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను చేసే కార్యక్రమం ఒక ఏజెంట్ గా, ఇంతకుముందు కపిల్ సిబాల్ గారు, తర్వాత మాణిక్ ఠాకూర్ గారు కూడా మాట్లాడి ఒక గవర్నర్ వ్యవస్థని పూర్తిగా వాళ్ళ చెప్పు చేతిలో తీసుకొచ్చుకొని ఇంతకు ముందు బెంగాల్లో కూడా అదే రకంగా తీసుకొచ్చి అధికార మార్పిడి చేసుకోవడం జరిగింది అనేది వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాటల్లో నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళకు అనుకూలులైన వాళ్ళని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సక్సెస్ కాదు. ఎందుకంటే ప్రజల తీర్పు మెజార్టీగా ఒక అంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన దానికే పట్టం కట్టాల్సింది ఉంది. దాన్ని కట్టక ఆయన కాలయాపన చేసినా గానీ ఇప్పుడు సుమారుగా 108 సీట్లు టీవీకే వాళ్ళకి సంబంధించిన ఉన్న తర్వాత 5 సీట్లు కాంగ్రెస్. అంటే సుమారుగా దాంట్లో డబుల్ అంటే 2 జాలాలు ఉంటే ఒకటి రాజీనామా చేస్తే 107, 5 112 అవుతాయి. అయితే దాంట్లో 234 లెక్కన ఒకటి పోతే 233. అయితే యాక్చువల్లీ ఇంకా 5 సీట్లు సరిపోతాయి. 5 ఉన్నా సరిపోతుంది. 5 లేకుంటే 6 ఎమ్మెల్యే సీట్లు అవసరం ఉన్నాయి. కానీ దానికి వాళ్ళ మధ్యలో ఇప్పుడు బేరసారాలు జరగడానికి కొన్ని ఇబ్బందులు జరగటానికి కూడా ఆస్కారం ఉన్నది. మరి పరిస్థితి ఇంతకు ముందు అంటే మెజార్టీ లేని పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా కూడా కాలంలో విలబోసింది. అంటే ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు. అంటే మెజార్టీ లేకున్నా కానీ ఆయన నడిపించిన చరిత్ర ఉన్నది. అదే రకంగా వాజ్పేయి గారు కూడా ఇంతకు ముందు మెజార్టీ లేని టైంలో వచ్చి ఒక ఓటుతో కూడా పోయిన టైం ఉన్నది. అంటే ఇది ఏదైనా కానీ టైం ఇచ్చిన తర్వాత 14 రోజులు టైం ఇచ్చిన తర్వాత లేకుంటే మార్చి అప్పుడు అడగాల్సిన అవసరం ఉంటది.
దానికి సంబంధించి మళ్ళీ ఇంకోసారి కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ గవర్నర్ వ్యవస్థను కొద్ది ఇబ్బందిగా కరంగా వాళ్ళకు ఏజెంట్ల లాగా తయారు చేసుకున్న పరిస్థితి బీజేపీ నాయకత్వం చేస్తున్నారు. బీజేపీ మోడీ గారు, అమిత్ షా గారు చెప్పు చేతుల్లోనే ప్రభుత్వాలను మార్చాలనే ఆలోచనతో ఉన్నది. కానీ ప్రజలకు ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అతనికి అన్ని రకాలుగా అందరు కూడా ఇంకా సింపతి ఆయన మీద అన్ని పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా కూడా ఇప్పుడు రావడానికి ఉన్నారు. డిఎంకే సంబంధించిన అన్న డిఎంకేకు సంబంధించిన వాళ్ళైనా రావడానికి ఆస్కారం ఉన్నది. ఇంకా ముఖ్యంగా అక్కడ ఏంటంటే స్థానికం మీద వీరాభిమానం ఉంటది. వాళ్ళ స్థానికం అంటే లోకల్ వాళ్ళే మాకు ఉండాలనే ఉద్దేశంలో ఉన్నది. దానికి ఎంతో ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయ నాయకులకు ఏ రకంగా గౌరవ అభిమానాలను చాటుతారో అదే రకంగా సినీ ఫీల్డ్ వాళ్ళని కూడా అభిమానం చాటుతారు. లోకల్ ఫీలింగ్ స్థానికంగా వాళ్ళకి ఎక్కువ అభిమానం ఉంటది. ఆ అభిమానంతో కొంతమంది గొంతు కోచుకున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి. దాన్ని బట్టి అది ఆ పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చి కల్లోలం చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఇది అంటే మెజార్టీ వస్తలేదంటేనే ఒక కార్యకర్తలు గొంతు కోసుకొని చావడానికి కూడా ప్రాణ త్యాగాన్ని చేసుకోవడానికి కూడా ఉన్నారు. దాన్ని వీళ్ళు పరోక్షంగా బీజేపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. న్యాయంగా న్యాయబద్ధంగా ఉన్న విజయ్ గారిని ఖచ్చితంగా మీరు సీఎం గా డిక్లేర్ చేసేసి ఆయనకు ప్రమాణ స్వీకారానికి ఛాయిస్ ఇచ్చేసి ఆయనకు సంబంధించిన మెజార్టీని కూడా నిరూపించడానికి టైం ఇవ్వండి. ఓకే, ప్రముఖ విశ్లేషకులు మన్నె కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, మన పెన్నడు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. వాస్తవంగా ఇలాంటి పరిస్థితులు పెద్దగా అంటే దాదాపుగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా దోబూచులాడుతున్న పరిస్థితులు కానివ్వండి, ఒక గవర్నర్ ఈ విధంగా ప్రమాణ స్వీకారాన్ని ఆపిన సందర్భాలు కానివ్వండి, ప్రమాణ స్వీకారం రద్దయిన సందర్భాలు కానీ, ఇలా రకరకాల కొత్త అంశాలు, కొత్త రాజకీయ సమీకరణాలు అందరికీ, ప్రతి సామాన్యుడు కార్యకర్త కాడి నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ కొత్త సబ్జెక్ట్ అయిపోయింది. ఈ తరుణంలో ఒక్కసారిగా తమిళనాడులో మొత్తం ఉత్కంఠ దారితీస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల పరంగా నిజంగా విజయ్ భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? ఇవన్నీ 1-2 రోజులు సమసిపోతాయా? వాస్తవంగా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు కాబట్టి పూర్తి విశ్లేషణ ప్రకారం చూసుకుంటే గత 1-2 రోజుల్లో దాదాపు సమసిపోతాయని తెలిసినప్పటికీ కూడా ఇంకేమైనా జరగవచ్చు అనేటువంటి భయం దాదాపు టీవీకి కార్యకర్తల అభిమానులు నెలకొంది. అంత భయపడాల్సిన పరిస్థితి ఉన్నాయంటారా? తమిళనాడు వ్యాప్తంగా బయట కనబడేది ఒకటి, లోపల జరుగుతుంది ఒకటి, ఏమంటారు? విజయ్ భయపడటమా లేదా అనేటువంటి దానికంటే ప్రజాస్వామ్యం దానికి ఏమన్నా భంగం జరుగుతుందా అనేటువంటి భయాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతంలో మనకి 2 రకాల, ఇప్పుడు తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అతన్ని సమర్థించడానికి అవసరమైనటువంటి పరిణామాలు గతంలో జరిగాయి, లేదా గవర్నర్ చర్యని విమర్శించడానికి అవసరమైనటువంటి పరిణామాలు కూడా గతంలో జరిగాయి. ఉదాహరణకి నాకు బలం ఉంది అని చెప్పేసి అజిత్ పవార్ మహారాష్ట్రలో ఇచ్చినటువంటి జాబితాను చూసి ఆనాడు బీజేపీ గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే యాక్సెప్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. అది ఒక రోజులోనే దాదాపు 80 గంటల్లోనే అది ఏ విధంగా కూలిపోయిందో మనం చూసాం. కొంతమంది ఏం చెప్తున్నారంటే దాన్ని చూపించి ఇప్పుడు కూడా మళ్ళా అలాంటి పరిస్థితి వస్తే ఎలా, అందుకనే గవర్నర్ గారు పట్టుబడుతున్నారు, తగినటువంటి సంఖ్యాబలం ఉందని నిరూపించుకోవాలని పట్టుబడుతున్నారని దానికి అనుగుణంగా చెప్తున్నారు. అయితే వాజ్పేయి గారి విషయంలో లేదా పివి నరసింహారావు గారి విషయంలో మెజారిటీ లేదని తెలిసినప్పటికీ మెజారిటీని రుజువు చేసుకోవడానికి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఆ రోజు ఆమోదం తెలిపినటువంటి తీరు కూడా రెండో వైపు ఉంది. అందుకని ఇప్పుడు దీన్ని బీజేపీ లేదా బీజేపీని సమర్థించేటువంటి శక్తులు దాన్ని రెండింటిని కూడా వాడుకోవటం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అయితే రాజ్యాంగంలో నేను చదివిన దాని మేరకు రామ్మోహన్ రావు గారు చెప్పాలి, రాజ్యాంగంలో గవర్నర్ ఇన్ని రోజుల లోపల ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి
అని ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవధి లేదు. ఈ లోపాన్ని అవకాశంగా తీసుకొని గవర్నరు రాజకీయం చేస్తున్నారు, తమిళనాడు గవర్నర్ ఇప్పుడు అనేటువంటి అభిప్రాయం ఒకటి బలంగా వ్యాపిస్తూ ఉంది. మరి ఇటువంటి వాటికి ఏ విధంగా చెక్ పెట్టాలి? దీనికి ఏమని చెప్తున్నారు? గవర్నర్ కి విచక్షణ అధికారం ఉంది కదా, స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజ్యాంగ ప్రతినిధిగా, రాజ్యాంగ పరిరక్షణ ప్రతినిధిగా అటువంటి అవకాశం ఉంది కదా, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఓకే, కానీ అదే సమయంలో హంగు ఏర్పడినప్పుడు ఏదైతే పెద్ద పక్షంగా ఉందో దాన్ని పిలిచి మీకు మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తున్నాము, ఇన్ని రోజుల్లో మీ బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేటువంటి బాధ్యత కూడా, చెప్పాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత కూడా ఆ గవర్నర్ మీద ఉంది. మరి ఆ బాధ్యతను ఎందుకని వెంటనే, ఇప్పుడు 3 రోజులు అవుతా ఉంది, ఈ 3 రోజుల్లో మరి ఎన్నికల కమిషన్ అనేటువంటిది గవర్నర్ కి అఫీషియల్ జాబితాను అందజేస్తుంది. ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయి ఏమిటనేటువంటిది అందరికీ అందజేస్తుంది, ప్రతి గవర్నర్ కి. మరి అలాంటప్పుడు హంగు ఏర్పడినప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది గతంలో అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి. మరి ఆయనకి సలహా ఇచ్చేటువంటి న్యాయ నిపుణులు కూడా, గవర్నర్ కి న్యాయ నిపుణులు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ హంగు ఏర్పడుతుందని ఎన్నికల రోజే మనకు అర్థమైపోయింది, ఫలితాలు వెలువడుతుండగానే అర్థమైపోయింది. మరి అప్పుడే గవర్నర్ కార్యాలయము దీని గురించి ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ విధమైనటువంటి దాన్ని గవర్నర్ కార్యాలయం ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటిది ఒక ప్రశ్న. లేదు, మైనారిటీ పార్టీ నాయకుడిగా, అంటే లార్జెస్ట్ పార్టీ నాయకుడిగా ఎందుకు పిలవలేదు? కొంతమంది ఏం చెప్తున్నారు, గవర్నర్ పిలిచేంత వరకు ఆగకుండా టీవీకే విజయ్ వెళ్ళి మేము గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగారు, అలా అడగాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి కొంతమంది ఆర్గ్యూ. అదేమి నేరమేం కాదు, గౌరవం కాదు, మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఆయనే అడిగారు. పోనీ ఇంకొక పార్టీ కానీ లేదా ఇంకొక కూటమి కానీ ఏమన్నా అడిగిందా అంటే అట్లా అడగలేదు. ఒకవేళ ఎవరన్నా ఇంకొకళ్ళు కూడా మేము క్లెయిమ్ చేస్తే, మీ ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు, మీ బలాబలాల గురించి మరి మీ జాబితాలు సమర్పించండి అని అడిగితే అది వేరు. అది జరగలేదు. ఒకే ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు, గవర్నర్కి కూడా పరిస్థితి తెలుసు. అయినా కానీ 1కి 2 సార్లు కలిసిన తర్వాత, మొదటిసారి కలిసినప్పుడు మొత్తం కాన్వాయ్ ఇచ్చారు. తర్వాత ఆ కాన్వాయ్ని ఆకస్మికంగా నిన్న రద్దు చేశారు. మరి ఇవాళ మళ్ళా గవర్నర్ కలిస్తే లేదు నాకు ఇంకా సంతృప్తి కలగట్లేదు అని చెప్పేసి అన్నాడు. నాకు 2 నెలలు గడువు ఇవ్వండి అని చెప్పేసి విజయ్ కోరినట్టుగా ఆయన చెప్తున్నారు. 2 నెలల గడువు అనేటువంటిది అది రాజకీయంగా మెచ్యూర్ అయినటువంటి ప్రతిపాదన కాదు. అందుకని విజయ్ వైపు నుంచి మరి ఆ లోపం జరిగిందా లేకపోతే ఏమిటి అనేటువంటిది ఒకటైతే, అదేమి తప్పిదమని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ తప్పిదం అయితే గవర్నర్ ముందే ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? గవర్నర్ పిలవకపోతే, లేకపోతే ఒక ప్రతిష్టంభన ఏర్పడింది అని చెప్పేసి రాష్ట్రపతికి నివేదిక పంపిస్తే మరి కోర్టుకు వెళ్ళటం మినహా మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం. మరి అటువంటి పరిస్థితిని గవర్నర్ తీసుకొస్తే సుప్రీంకోర్టు మరి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో మరి మార్గదర్శకాలు తను జారీ చేయటం కానీ, లేకపోతే ఫలానా విధంగా చట్టాన్ని సవరించమని చెప్పేసి పార్లమెంట్ కి సలహా ఇవ్వటం కానీ ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది ఇప్పటికైతే ఊహాజనితమైనటువంటి ప్రశ్నగానే నేను భావిస్తాను. కోటేశ్వర గారు, మరొక విశ్లేషకులు మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మీకు దీని పట్ల ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం తరుణాలు జరుగుతున్న క్రమంలో ఒక న్యాయవాదిగా, దాంతోపాటు కొన్ని చట్టాలు ఇంకా డీప్గా తెలుసు కాబట్టి మీరే మరింత విశ్లేషణ ఇవ్వాలి. అసలు వాస్తవంగా విజయ్ ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉన్నాడా, లేకపోతే 2-3 రోజులు సద్గిముడిపై వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయా, లేదా పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అంటారు? నిజంగానే డేంజర్ జోన్లో ఉందా? ఏమంటారు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి? రహీం గారు, మీకు అట్లాగే మిత్రులు కోటేశ్వరరావు గారికి అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి నమస్కారం. ప్రేక్షకులు కూడా 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎవరు వ్యక్తిగా విజయ్కి ఏమిటి అనే వ్యవస్థకు ఏం జరుగుతుందో మనకు ఆలోచించాలి. కోటేశ్వరరావు గారికి ఏమి చెప్తారు? దానిలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా
విచక్షణ అధికారం ఉంది కనుక గవర్నర్ గారు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు అని నిర్ణయం చేసుకోవచ్చు. కానీ అది రాజ్యాంగబద్ధంగా మెజార్టీ పార్టీ పిలవాలి. అంతకుముందు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది కూడా. ఇట్లాంటి హంగు లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలని మొట్టమొదటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళని పిలవాలి. అంటే అందరికీ వచ్చిన ఒక్క సీట్ ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. రెండోది ప్రీ పోల్, అంటే మనకు పోలింగ్ కన్నా ముందు అలయన్స్ అయింది అనుకోండి, అట్టా కూడా అలయన్స్ కలిపి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇంకెవరైనా అలయన్స్ ఉందనుకోండి ప్రీ పోల్, అప్పుడు రెండో ఆప్షన్ అది తీసుకోవాలి. మూడో ఆప్షన్ ఏంటంటే ఆఫ్టర్ పోల్, పోస్ట్ పోల్ అయిన తర్వాత కూడా మేము కలుస్తాం అనుకోవాలి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడితే కనుక ఇది పోస్ట్ పోల్ అని అంటాం. కనుక ఈ మూడో వరుసగా ఒకటేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీ, తర్వాత ఇంతకుముందేమో ప్రీ పోల్, తర్వాత పోస్ట్ పోల్ అలైన్మెంట్స్ అటుకియాల్సిన అవసరం లేదు. ఇందులో ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే కల్లా 107 సీట్లతో ఇంతకుముందు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు పొడిచిన గారు, ఇంకెవరు అడగలే కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ వచ్చినప్పుడు ఇద్దరిని సమర్పించమని లెక్కలు సమర్పణ చేయొచ్చు. గవర్నర్ల వ్యవస్థ గురించి మాట్లాడి చాలా పెద్ద రాస్తే రామాయణం అయితే చెప్తే భారతం అయితే, ఎందుకంటే రామ్లాల్ గారి చదివించిన అందుకని ఇప్పటిదాకా చూస్తే రకరకాలుగా అప్పుడైతే మనకు ఎన్టీ రామారావు గారు ఒక పెరేడ్ చేయించారు. రామ్లాల్ ఇది చేసిన తర్వాత నెల రోజుల లోపల రాజేంద్ర భాస్కర్ తీసేసిన తర్వాత. అట్లా దేశంలో చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇట్లా పిలవకపోవడంలో వారం రోజులు 10 రోజులు లేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకంటే ఎవరికి 11 అడుగుల దూరంలో ఇప్పుడు ఆయన మిగిలిపోయాడు, ఏది మన విజయ్. ఎందుకంటే 207-8 కానీ 108 కానీ అందులో 2 సీట్లు గెలిచారు కనుక ఒక సీటు పోతే ఒకే వ్యక్తి 2 ఓట్లు వేయలేడు కనుక 107 ప్లస్ ఇది 118 118 కావాలంటే ఇంకొక 11 సీట్ల దూరం నిలిచిపోయాడు. మిగతా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కదా. అంటే గవర్నర్ దగ్గరికి ఆయన పోవడం అంటే పోతాడు, తప్పనిసరి పోతాడు, పోవడం నేరమైతే కాదంటున్నాను. కానీ పోయే పద్ధతిలో ఎవరిని కలుపుకుందామని ఆలోచన చేయకుండా పోయిందని నేను అంటున్నాను. అంటే వాళ్ళకి తొందరపడ్డట్టు పోవడం కరెక్ట్, తప్పేం లేదు, అడగడం కరెక్టే. అప్పటికి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు వీళ్ళకి మద్దతు రాలేదు అప్పటికి. ఆయన 107తోనే పోయింది, 108 దానిలో -1 దాంతో పోయింది. అప్పుడు ఆయన ఏం చేసిండంటే మొదలిస్తే తప్పులేదు, కానీ గతంలో 1 రోజు 2 రోజులు ఉన్న ప్రభుత్వాలు పడిపోయిన సందర్భం అజిత్ మన పవర్ చెప్పారు కదా కొడిశ్వర, అట్లాగే చాలా ఉన్నాయి మనకు. అంతేందుకు 13 రోజుల గవర్నమెంట్ వాజ్పేయి గారికి పడిపోయింది కదా, ఒక్క ఓటు తేడాలతో పడిపోయింది కదా. వాలేవిక్ గారు కనుక ఆనాడు ఇస్తే నిలబడేది, పోయింది. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని మన కేజ్రీవాల్ మనకు ఢిల్లీలో జరిగింది చూసాను, 49 ప్రభుత్వం వాళ్ళ కోపం వస్తే ఊరుకున్నారు, తెల్లారికల్లా ప్రభుత్వం పడిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం 67 సీట్లతో వచ్చారు. అందుకనే ఇప్పుడు ఓటర్లు సందిగ్ధంగా తీర్పిచ్చారు. కానీ ఓటర్ల తీర్పు ఒక రకంగా చెప్పాలంటే డిఎంకేకి వ్యతిరేకం, డిఎంకే కూటమికి వ్యతిరేకంగా ఆఖరికి స్టాలిన్ ఓడించి ఇటుపక్క విజయ్కి పడ్డ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే, అన్నాడీఎంకే కూటమి పడ్డది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి ఆ డిఎంకే లాభపడే వాళ్ళు వీళ్ళిద్దరూ చెరిసగం లాభపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఓట్లు కూడా డిఎంకేకి వ్యతిరేకంగానే. కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం గవర్నర్ లేదు. గవర్నర్ చేయాల్సిన పని ఏంటంటే ఈ మూడిట్లలో ధర్మం ఏంటంటే పిలిచి విఫలమైన సరే పిలవాల్సి ఉంది. ఒకటి పిలవకపోవడంలో 2 రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ మీద ఒకటే సీటు గెలిచిన వాళ్ళు బీజేపీ మీద ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ అంటే రాజకీయ పార్టీలు కదా, సన్యాస పాఠాలు కావు కదా. కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏమంటే ఒకవేళ విజయ్ కనుక అన్నాడీఎంకే వైపు పోతే బీజేపీ కొల్యూషన్ గవర్నమెంట్ వస్తుంది, దానివల్ల మరొక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. బీజేపీని నివారించాలంటే వీళ్ళు కారణం చెప్పేది అది. అంటే దుర్మార్గమైన సాగుతుంది, మగడి మీద కోపంతో అన్నట్టు ఇప్పుడు బీజేపీ మీద కోపంతో వీళ్ళు 5 సీట్లు అటు మద్దతు ఇచ్చారు. ఇది నైతికమైతే కాదంటున్నాను. నైతికం అనైతికం విషయానికి వస్తే రాజకీయాల్లో చాలా చర్చ జరగాల్సిందే. కానీ డిఎంకేతో 40-50 ఏళ్ళు కలిసి ఉన్న మధ్యలో విడిపోయినా వాళ్ళు కలిసింది కదా, కలిసిన డిఎంకేతో కలిసిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ బీజేపీని ఈ అధికారం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంగానే 5 సీట్లు ఇక్కడ మద్దతు ఇచ్చిందని అర్థమవుతుంది. అంతేందుకు విజయ్ అడగక ముందే రాహుల్ గాంధీ మాట్లాడి మేము మీకు మద్దతుగా ఉన్నామన్నారు. అంటే అదే కనుక మొదలే ఏదైతే విజయ్ అప్పుడు అడిగిండు, విజయ్ నిజంగా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపించాడు. ఎందుకంటే నాకేమో సిద్ధాంత పరంగానేమో సైద్ధాంతికంగా బీజేపీతో గొడవ, నేను అటు పోను, మీరు వస్తే తీసుకుంటా అనే మాట అన్నప్పుడు అప్పుడు మేము డిఎంకేని విడిచి రాలే అన్నారు కదా. మరి ఇప్పుడు డిఎంకే విడిచి ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు, అప్పుడు రాని వాళ్ళు అంటే అప్పుడు స్పష్టంగా నాకేమో రాజకీయ శత్రువు స్టాలిన్, లేకుంటే డిఎంకే పార్టీ, సైద్ధాంతిక శత్రువు ఇటు పక్క అని ఆయన మధ్యన నిల్చుండు. నిజంగా చెప్పినట్టు దృఢంగా ఉన్నాడు. ఒక దేశంలో కొంచెం బెండ్ అయి ఉంటే అన్నాడీఎంకే జత కడితే ఎవరు వద్దని లేకపోయేవాడు. కానీ అది చేయలే కదా. రెండోసారి కూడా గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు అన్నాడీఎంకే జత కలిస్తే అసలు నల్లేరు మీద నడికే అసలు పార్టీ 5 ఏళ్ళు గట్టిగా అధికారం ఉంటుంది, సమస్యలు సరే ప్రపంచాలు వస్తే చెప్పలేం. కానీ
అదే ఉండడానికి మంచి అవకాశం. 106 సీట్లు 107 సీట్లు వీళ్ళకున్నాయి, 59 సీట్లు వాళ్ళు. 59లో చిన్న చితక పార్టీలు పోయినా వాళ్ళకైతే 50 సీట్ల పైన ఉన్నాయి కదా మనకు అన్నాడీఎంకే కూటమికి. అయితే వాళ్ళు కలిసి వచ్చినాయి 49 వాళ్ళు అన్నాడీఎంకే స్వయంగా వచ్చింది. కలిస్తే అవో 50 ఒక 107 సీట్లు అయ్యేది కదా. కనుక సమస్య లేదు, ఇటువైపు కూడా మొగ్గు చూపించాలి ఆయన. కానీ చిన్న చితక పార్టీలు పట్టుకొని కనుక వస్తే ఏమంటారు, దున్నపోతు తోకని పట్టుకొని గోదావరి ఎదినట్టే అంటున్నాడు. విజయ్ రెండు తప్పు చేసిండు. ఒకటేమో ఈ చిన్న మొదలు అడిగే పద్ధతిలో మొన్న నిన్నటి దాకా సిపిఎం కూడా అడగలే వాళ్ళు. 4 సీట్లు వచ్చినాయి వాళ్ళ కమ్యూనిస్టులకు, వాళ్ళని అడగలే కానీ వాళ్ళే డిక్లేర్ చేశారు కదా. మిగతా పార్టీలు పీవీకే ఉన్నది, మనకు విజయకాంత్ మంచి స్నేహితుడే కదా. అంటే మొదలు ప్రిపేర్ అయిపోకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేను ఉన్నా కదా, నాకు తప్ప ఎవరిని పిలుస్తారని ఒక రకంగా 12 తెలియని రాజకీయం చేసి అనుకుంటున్నాను నేను. నిజంగా ఇదే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు వచ్చిన తర్వాత వెంటనే మిగతా పార్టీలతో ప్రయత్నం చేసి ఫుల్ మెజార్టీతో పోతే బాగుండే అనిపించింది నాకైతే. ఒక రెండోది ఏమైందంటే గవర్నర్ గారు ఆలోచన. గవర్నర్ గారు గతంలో మనకు రవి ఏం చేసిండు, తమిళసై ఏం చేసింది, చాలా చర్చ ఉన్నది. కొత్త గవర్నర్ అయితే పెద్దగా పక్షపాతంగా వ్యవహరిస్తున్న పేరైతే లేదు ఇప్పుడు ఉన్నది. మన అందుకని ధన్కడ్ కూడా పశ్చిమ బెంగాల్ ఎట్లా చేసిందో చూసినాం మనం. ఈయనకు వేరే పేరు లేదు కానీ ఈయన బీజేపీ నియంత్రిస్తే ఆపుతున్నాడు అనే అపవాదం మాత్రం మోస్తున్నారు. అంటే బీజేపీ ఏం చేస్తున్నది, కాంగ్రెస్ తో కలిసింది కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గవర్నమెంట్ రానివద్దని అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాంగ్రెస్ కనుక 5 సీట్లు మద్దతు కాకపోతే అప్పుడు అనివార్యంగా ఇటు పక్కన అన్నాడీఎంకే తో జత కట్టేది. అప్పుడు బీజేపీ అధికారం దూరంగా ఉండి చూస్తూ ఊరుకునేది. అంటే ఏ దొడ్డ మాదే దూడ అన్నట్టు కొంతవరకు అన్నాడీఎంకే కలిస్తే బీజేపీకి అభ్యంతరం ఉండకపోయేది. కానీ విజయ్ చాలా గట్టిగా నిలబడ్డాడు, నేను దీంతో కలవను అంటూనే ఇంకొక కుట్ర కూడా జరిగింది. కుట్ర అంటే విజయ్ చేసిన కుట్ర కాదు, అన్నాడీఎంకేలోనే లుక్కలొక్కరు వచ్చి 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టి విజయ్కి మద్దతు ఇస్తామనే రాజకీయం నడిచింది, చూసినాం అది కూడా. అంటే దానివల్ల ఏమైందంటే 40 అంటే వాళ్ళకి సొంతంగా ఉన్న 49 సీట్లలో 32 సరిపోతారు 2/3 మెజార్టీ అయితే. అట్లా కూడా కొంత ప్రయత్నం చేశాను. పళనిస్వామి అసలు పడనివ్వలేదని, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా కనుక గతంలో ఇప్పుడు సమస్య లేదు, విజయ్ ముఖ్యమంత్రి చేసి మనం ఉప ముఖ్యమంత్రి తీసుకునే ముచ్చట్లేదు, మీరు విడిపోతే మాత్రం మీకు మేము చర్య తీసుకుంటా అని చెప్పి గట్టిగా ఆపారని కూడా మాట వస్తున్నది. ఒకవేళ అట్లా స్ప్లిట్ అయితే మాత్రం 32 మంది వచ్చి చేయొచ్చు. లేదు అనైతికంగానే సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో మిగతా రాష్ట్రాలు చూస్తున్నాం కదా, 10 మంది 15 మంది చేరి శంకర్లో వేయకుండా తీర్థం చేసుకునే పరిస్థితి కాకుండా మధ్యన ఇద్దరు చాలా మంది ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మన దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా ఒక 11 మంది ఎమ్మెల్యేలు కనుక 11-12 మంది ఏకమొత్తంగా అక్కడి నుంచి వచ్చారు అనుకోండి, తర్వాత రాముడేవడో రాకాసుడేవో కానీ మద్దతు ఇస్తే అది కూడా జరిగేది అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేసిండు, పెద్ద పార్టీతో జత కడితేనేమో ఖచ్చితంగా విజయ్ 5 ఏళ్ళు ఉండే అవకాశం ఉండేది. కానీ చిన్న పార్టీతో జత కడితే మీరు చెప్పినట్టు రామారావు, ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగానే పళనిస్వామి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ అందరినీ రిసార్ట్ కూడా పిలిపించడం జరిగింది. అందరూ దాదాపుగా ఎమ్మెల్యేలందరూ రిసార్ట్ చేరుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జరుగుతుంది, వాస్తవం అది. చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు పళనిస్వామి. ఇంకోటి మీరు చెప్పినట్టు కాంగ్రెస్ను మొదటిగానే తొందరపడి కోయిల ముందే కూర్చుందని కాంగ్రెస్ వాళ్ళే కోయలేదండి అక్కడ. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ముందుగానే విజయ్ తండ్రి జరపాల్సిన వెనక నుంచి తెరవెచ్చాటు రాజకీయాలన్నీ జరిపేశారు కాంగ్రెస్ వాళ్ళతో. ఆ తర్వాతే వాళ్ళు కొంచెం మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాతే సామరస్యంగా ఉంది కాబట్టే మార్టిన్ ఎవరున్నారు ఎమ్మెల్యే, ఆయన కొంచెం కథ ముందు నడిపించిన తర్వాతే వాస్తవంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళ ప్రయత్నాలు ఉన్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఏంటంటే కొత్త కాబట్టి రాజకీయాలకి కొంత తడబట్టం కానివ్వండి, లేదా కాలు వేస్తేమో తీస్తేమో అనేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ పరిస్థితులను బట్టి. ఆ విధంగా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేసిండు, ఇది రాజకీయంగా గవర్నర్ పట్టలేదు. గవర్నర్ చూసేది మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదా చూస్తారు, ఎవరైనా ఏ గవర్నర్ చూసేది కదా. ముందే ఎందుకు చూడాలి తర్వాత చూడొచ్చు అని ఆయన మీద ఆరోపణ. నేను రెండోది కూడా చెప్తున్నాను, ముందే ఎందుకు చూస్తారంటే ఒకవేళ ఒకే రోజున ప్రభుత్వం అజిత్ పవార్ ప్రభుత్వం పడిపోతే ఎట్లా లాభం ఏంది అని స్పష్టంగా ముంచేతి కంకడానికి అంతేందుకు మిగతా పార్టీలు ఎవరు మద్దతు రాలేదు. మొదటిసారి 180 ఆయన ఉన్న సీట్లతోనే పోయిండు. అప్పుడైతే వ్యతిరేకించిన కదా, ప్రకటన చేయలే. అప్పుడు గవర్నర్ గారు బయట ప్రకటన చేయలే, మీరు మద్దతు కూడగట్టుకుంటా అండి, అవసరంగా ఎందుకు వస్తారో సలహా ఇచ్చి పంపిండు. రెండోసారి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన 5 కలుపుకొని సంతకాలు పెట్టిన దాన్ని కలుపుకొని చేసిండు. ఇప్పటికి ఏఐసిసి ప్రకటించలే మేము మద్దతు ఇస్తున్నామటు. అట్లానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించలే. 5 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి వ్యక్తిగతంగా పెట్టిందా లేకుంటే పార్టీ పరంగా పెట్టినా కావాలి కదా, అది కూడా రుజువు కాలే ఇప్పటికంటున్నాను. కాంగ్రెస్ పార్టీ స్వయంగా తులసిరెడ్డి గారు వాళ్ళ పొద్దున ఇంకో టీవీ ఛానల్ అధికార ప్రతినిధి కదా, అట్లా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న చెప్తున్నది ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఏమంటున్నారంటే మేము బీజేపీ కోలియన్ గవర్నమెంట్ లో మేము రానివద్దాం అనుకుంటున్నాం, బీజేపీ ఒక్క సీటున్నా అన్నాడీఎంకి బీజేపీ వైపే కనుక
దాన్ని రానియొద్దు అనుకుంటే మేమే పావులు కదిపాం ముందరికి, అందుకని మేమే మొదలు మద్దతు ఇచ్చామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చి అనవసరంగా విజయ్కి నష్టం చేసింది కదా. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఎప్పుడైనా అమ్మ అడగందే అమ్మాయినే పెట్టద్దు అన్నట్టు కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులను కానీ మిగతా పార్టీలను కానీ ఆయన అడగాల్సి ఉండే కదా. విజయకాంత్ అయితే దగ్గర మనిషే కదా. కూటమి ఏ కుటుంబంలో ఉన్నా సరే విజయకాంత్ గారు అయితే గతంలో భంగపడేవాడే కదా. ఇప్పుడు డిఎంకే కుటుంబం ఉన్నవాడు కదా. గతంలో డిఎంకే వ్యతిరేకంగా పనిచేసినవాడు కదా. మరి ఆయన అడిగితే 6 సీట్లు వచ్చేవి కదా అవి కూడా. అందుకని ఇవన్నీ ఏమైందంటే పరిణతిని రాజకీయాలు. తండ్రి మాట్లాడిండా ఇప్పటికి అండి విజయ్ ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టలే 3 రోజుల నుంచి. ఎవరు పెడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నారు. ఇంకొక ప్రమాదం కూడా ఉంది అంటున్నాడు. విజయ్కి వెనుక ఇంకొకటి ఉంది. ఒకనాడు శశికళ మనకు జయలలితకి ఎట్లానో, జయలలిత ఎంజి రామచంద్రన్కి ఎట్లానో, ఇవాళ రాజ్యాంగేతర శక్తిగా త్రిష కూడా వస్తాను అంటున్నారు. త్రిష కూడా ఇప్పుడు ఏంటంటే విజయ్ రాజీనామా చేసిన స్థానంలో నిలబడి అక్కడి నుంచి గెలిచి నేను ముఖ్యమంత్రి అవుతాను 20 ఏళ్ల కింద అన్నది కదా, కనీసం మంత్రిని అవుతా అనే దాంతో కూడా వస్తుందని ఇంకో ఆరోపణ ఉంది. కానీ అది వేరు, అది ఊహాజనిత ప్రశ్నే కనుక వేరు. రెండోది కూడా ఏమవుతుందంటే రహీం గారు, ఈ 2 ద్రవిడ పార్టీలు కలుస్తాయని పూర్తిగా అనైతికం కలిస్తే. కానీ అంత ఊహాజనితం ఎక్కడ కూడా స్టాలిన్ క్లియర్ గా చెప్పిండు. స్టాలిన్ అయితే వాళ్ళు ఒక 6 నెలలు చూస్తాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనియండి, ఎవరిని పిలిచినా మాకు అభ్యంతరం లేదు, పిలవకపోయినా మాకు అభ్యంతరం లేదు, మేము అందులో ఆటలో భాగం కాదని చెప్పిండు. స్టాలిన్ క్లియర్ గా ఉన్నాడు. అన్నాడీఎంకే రాజకీయం చేస్తుంది, బీజేపీ అంతకంటే రాజకీయం చేస్తుంది. ఎట్లా అంటే బీజేపీ కావాల్సింది ఏంటి, అక్కడ భంగ పడితే మా దగ్గరికి వస్తాడు విజయ్, వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మేము విజయ్ని పర్పేట్ చేసి ఆడుకోవచ్చు. 106 సీట్లతో ఆయన ఉన్నా మీద మళ్ళీ 59 సీట్లు మా మొత్తం కూటమి 59 సీట్లు మేము కలుపుకొని దాన్ని ఏదైనా ఆడించవచ్చు, ఉప ముఖ్యమంత్రి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే పళనిస్వామి గట్టిగా ఉండడం ఎందుకంటే రేపు పొద్దున బేరసారానికి వస్తే గొండు గుత్తగా 59 మందితో బేరసారం చేసి రేపు ప్రభుత్వంలో భాగం పంచుకునే అవకాశం ఉందంటున్నారు. పోనీ ఈ 2 పార్టీలు కలిస్తే మాత్రం అనైతికమైతే ప్రజల తీర్పు వ్యతిరేకమే. డిఎంకేకి వ్యతిరేకంగానే ఓట్లు అందరూ వేసినప్పుడు అవును నిన్న రాత్రి అంతా ఇదే వార్త, ఇదే ఉత్కంఠ దాదాపు కలిసిపోయింది అనేటువంటి ఒక రకమైనటువంటి వార్త స్ప్రెడ్ అవగానే తమిళనాడు మొత్తం యువత మొత్తం ఒక రకంగా విచారంలో ఉన్నారు. కొందరు టెన్షన్తో రకరకాలుగా విన్యాసాలు చేయడం చూసాం. కొందరైతే ఏదో అయిపోయింది ఉదయానికల్లా ఇద్దరు కలిసిపోయారు, అమ్మో ఇది అక్కడ రాజకీయం అనేటువంటి విషయాలు కూడా చాలా స్ప్రెడ్ అని. తర్వాత స్టాలిన్ కొంచెం క్లారిటీ ఇచ్చినట్టున్నారు, అది జరిగే పని కాదు, ఎవరి ఇష్టాల వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నారు. కాబట్టి హుందాతనంగా ఆయన మాట చెప్పిన తర్వాత కొంతవరకు ఆ గౌరవం దక్కింది ఆ వాతావరణానికి సంబంధించి. ఓకే, మన రామచంద్ర గారు వాస్తవంగా డిఎంకేతో పొత్తు దాదాపు దశాబ్ద కాలం నుంచి పెట్టుకున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలని మాత్రం ఎక్కడ ఏనాడు డిఎంకే కోరుకోలేదు అనేటువంటి ఒక వార్త కూడా ప్రచారం ఉంది. కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు తమిళనాడులో, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల ఎదుగుదల కోసమే చూసుకున్నారు. కానీ ఏనాడు పార్టీ భవిష్యత్తు పార్టీ ఎదుగుదల కోసం చూసుకోలేదు. దాంతోపాటు డిఎంకే కూడా పార్టీ ఎదుగుదలని కోరుకోలేదు. ఎప్పటికప్పుడు తను అలా జస్ట్ వాడుకుంటమే కానీ తొక్కి పెట్టడమే కానీ ఏనాడు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ సమయంలో ఈ తెగదెంపులు చేసుకున్న తర్వాత దాదాపుగా మీరే ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? రామ్మోహన్ రెడ్డి చెప్పినట్టు ముందే రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారానికి కూడా వస్తారు అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఎందుకు ఇంత హడావుడి? వాస్తవంగా డిఎంకేతో విసిగిపోయారా, లేకపోతే విజయ్ని ఎలాగైనా సరే బీజేపీకి దూరం చేసి విజయ్ని ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేయాలనుకున్నారా? ఏం మీ ఊహం ఏంటి? యాక్చువల్ గా ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే విజయ్ గారు కోరుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది అనేది మాకు తెలిసిన న్యూస్. ఇంకో విషయము, మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ డిఎంకే నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మెజార్టీగా వాళ్ళకి ఛాయిస్ లేదు కాబట్టి లౌకిక పార్టీలను ఏకం చేయాలంటే మొదటి నుంచి కూడా ఆయన మతతత్వ పార్టీ బీజేపీకి అపోజిట్ ఉంటే అన్నాడీఎం వ్యతిరేకత ఉన్నాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైనా లౌకికంగా ఉండే పార్టీకే సపోర్ట్ చేస్తుంది. అదే ఉద్దేశంలో ఈయనకు చేయడం జరిగింది. నేను అనుకుంటున్నాను, మా ఆలోచన ప్రకారం డిఎంకే కూడా కొంతమందితో సపోర్ట్ చేసుకుండొచ్చు. మరి అది వాళ్ళకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఏదేమైనా కానీ మాకు హోప్స్ ఉన్నాయి, విజయ్ గారు ఇటు పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటారు అనేది హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా కానీ ప్రజలు కొన్ని ఇబ్బంది జరుగుతుందని అటు అన్నాడీఎంకేకు సపోర్ట్ చేయడు, అటు వాళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా విజయ్కి ఉండదని అనుకుంటున్నాము. ఉంటే మాత్రము ఈ చిన్న పార్టీలతోనే లేకుంటే డిఎంకేతోనే సపోర్ట్ తోనే
ఉంటాడు అనేది, అంటే ముఖ్యమంత్రిగా అవుతాడు అనే ఆలోచన ఉన్నది. ఒకటి ఎవరు అనేది మనకు తెలిసిన న్యూస్ కాకుండా కానీ ఎవరు అడిగింది అమ్మాయినా ఇది పెట్టదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా అడగడం జరిగింది. ఎంతో మంది వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రి ద్వారా అయిందా మరి ఏ రకంగా జరిగిందా కానీ కాంగ్రెస్ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తేనే పూర్తిగా కొన్ని కండిషన్లతో కూడా చేసుకున్నారు అనే న్యూస్ ఉన్నది. ఎందుకంటే ప్రతి దాంట్లో మాకు ఆ, ఆ, ఈ అంటే ప్రతి దాంట్లో ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్సీకి సంబంధించి లోకల్ బాడీకి సంబంధించి ప్రతి దాంట్లో మాకు విలువ ఇవ్వాలనే కండిషన్స్ తోని ఒప్పందాలతోని లౌకికంగా ఉండాలని ఒప్పందాలతోనే కలవడం, కొన్ని కండిషన్లు పెట్టి కలవడం అనేది కూడా మాకు తెలిసిన న్యూస్. అదే నిజం కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఆయన వీక్నెస్ తో మేము ఏదో ఇబ్బంది చేయాలని లేదు, ఆయన ఇంట్రెస్ట్ తోని ఇవన్నీ కలుపుకోవడం జరిగింది. ఒక టైంలో కూడా వాళ్ళు 30 మంది వచ్చి పార్టీలో కలుస్తారు, మీ పరిస్థితి ఏందని కూడా మాట్లాడినప్పుడు అది మామూలుగా రిక్వెస్ట్ చేసిన తర్వాత మేము 5గురం కలిసినాం. తర్వాత వాళ్ళు 30 మంది వచ్చిన తర్వాత మా విలువ ఉన్నా లేకున్నా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే శాశ్వతంగా మేము ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాకుండా భవిష్యత్తులో కూడా ఎవరు నమ్మాలో ఆ రకంగా నమ్ముతారు. ఇప్పుడు అక్కడ లోకల్ కు వాటికి డిఎంకే కు అన్నా డిఎంకే మధ్యలో కొత్తగా వచ్చిన విజయ్ గారికి సపోర్ట్ చేసే రకంగా ప్రజలు వచ్చారు కాబట్టి ఆయనకు ప్రజల మన్నన ఉన్నది కాబట్టి ప్రజల మన్నన ఉన్నట్టు ప్రజలు ఎటుంటే అటే ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆశయంతో ప్రజా తీర్పుకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే కలవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఒక మాట మీద ఉన్న తర్వాత మాకు తర్వాత ఏం జరిగినా ఏం లేదు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా ఎంతో నష్టపోతున్నామని కూడా తెలిసినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకేయాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా ముందుకే పోయాము. ఈ రోజు కూడా అంటే ముఖ్యంగా ఏమైతుందంటే మా ద్వారా విజయ్కి ఇబ్బందులు జరుగుతున్నాయని ఒక ఫీలింగ్ ఉంది. కాంగ్రెస్ ని కలుపుకుంటేనే ఆయనకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అంటే మాకు ఉన్న బీజేపీకి వచ్చింది డైరెక్ట్ వచ్చింది ఒకటే సీటు. ఆ సీట్ దాంట్లో వాళ్ళు చేసేది ఏం లేదు. పెద్ద మొత్తంతో ఎక్కువ మందితో ఉంటే అది వేరే సమస్య ఉంటుండే. ఉన్నది ఒకటే సీటు. దాంట్లో అన్నా డిఎంకే ముందు నుంచి ఏదైనా చేస్తుండొచ్చు. ఏదైనా కానీ ఏం చేసినా ఏం జరిగినా కానీ ప్రజా తీర్పుకు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి ఏదైనా ప్రభుత్వానికి ఉన్నది. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా మెజార్టీ ఎమ్మెల్యేలను ఇచ్చిన విజయ్ గారికి కాక వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం అది ఇబ్బందికరంగానే ఉంటదని ఆలోచన ఉంటది. ప్రజలకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కూడా ముందు నిర్ణయం తీసుకోదు. ఎందుకంటే టీవీకే తమిళకు సంబంధించిన ఈ 3 పార్టీలను కాదని ఎవరు నిర్ణయం తీసుకోలేదు. 3 పార్టీలలో కూడా 2 పార్టీలు ఎవరు కలిసినా ఏమి ఇబ్బంది లేదు. ఏదైనా కానీ అది పెత్తనము అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు. మీరు ఈ 3 పార్టీలు ముఖ్యంగా అన్నా డిఎంకే, డిఎంకే, టీవీకి మధ్యలో ఏ 2 పార్టీలు కలిసినా మాకేం అభ్యంతరం లేదు. కలవకుండా మెజార్టీతో తీసుకొచ్చి చేస్తారు. లేకుంటే థర్డ్ ఆప్షన్ ఏముంటుందో ఫస్ట్ అయితే మెజార్టీగా విజయ్ గారికి ఉండాలి. ఆయనకు అనుకూలంగా లేనప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, లేకుంటే అన్నా డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో కలవమని కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా సూచనలు చేస్తున్నారు. స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టాలిన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రాజకీయంలో ఏది జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. మరి చెప్పేది ఏంటంటే రేపు ఎవరు మిత్రులు అయితారా ఎవరు శత్రువులు అయితారా అని కూడా మాకు తెలియలేని ఎవరికి కూడా తెలియలేని పరిస్థితి. కాబట్టి మేము ఖచ్చితంగా టీవీకి విజయ్ గారికి ఇచ్చాము, అదే మాట మీద ఉంటాము. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వెనుక చేయలేదు. దానికి ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని రిస్కులైనా, ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా భరించుకుంటాము. మీరు అన్నట్టు డిఎంకేకు మాకు మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈయన అంటే లౌకిక పార్టీగా వచ్చింది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డిఎంకే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశాభావం. రైట్ రామచంద్ర గారు. కోటేశ్వర గారు యాక్చువల్గా దాదాపుగా గవర్నర్లందరూ బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళే ఉంటారు అనేది మనకు తెలిసిన సత్యమే. కాబట్టి ఈరోజు ఎంపీ కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు, ఎందుకంటే దాదాపుగా ఈ గవర్నర్లందరూ బీజేపీ ఏజెంట్లుగానే పనిచేస్తున్నారు. కావాలనే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గవర్నర్ బీజేపీకి కావాల్సినంత సమయం ఇవ్వడానికే ఈ మొత్తం గేమ్ ఆడుతున్నాడు, బీజేపీకి మ్యానిపులేట్ చేసుకోవడానికి కావాల్సిన సమయం ఇవ్వడానికే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కపిల్ సిబాల్ వెలిబుచ్చుతున్నారు. నిజంగానే ఆ కోణంలో ఉందంటారా రాజకీయాలు అక్కడ? ఆ కోణాన్ని మనం ఏమి తోసిపుచ్చలేము. ఎందుకంటే బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. దానికేమీ సీట్లు ఉండక్కర్లేదు, ఓట్లు ఉండక్కర్లేదు. మనం త్రిపురలో చూసాం, కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని టేక్ ఓవర్ చేసి బీజేపీ అని చెప్పేసి ముద్రేసినటువంటి సంగతి మనకు తెలిసిందే, వామపక్షాలకు వ్యతిరేకంగా.
అందుకని అలాంటి ఉదంతాలు చూసినప్పుడు వాళ్ళకి ఒకే సీటు సమస్య కాదు, కేంద్రంలో అధికారం ఉన్నది. ఇతను రాజకీయ అనుభవం లేనటువంటి సినిమా నటుడు. అందువలన ఇతన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా చేయడానికి, అక్కడ మళ్ళీ ఇంకొక రూపంలో బాగా వేయడానికి బీజేపీ గేమ్ చేసింది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది, అతని బలహీనతలని అవకాశంగా తీసుకొని. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీని నివారించడానికి మేము ఈ పని చేశామని చెప్పేటువంటి వాదన అతికట్టలేదు. ఎందుకు అంటే వాళ్ళకేమి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చే సీట్లు, అన్ని సీట్లు లేవు. అన్ని సీట్లు లేనప్పుడు మరి మిగిలినటువంటి సీట్లు, ఇప్పుడు మిగిలినటువంటి సీట్లు అన్నాడీఎంకేని రానివ్వకూడదు లేదా బీజేపీని రానివ్వకూడదు అని అనుకున్నప్పుడు మరి మిగతా భాగస్వామ్య పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా భాగస్వామ్య పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్చలు జరపలేదు? స్టాలిన్తో కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి పార్టీలతో, ఇదిగో ఇటువంటి సమస్య వచ్చింది, మనం ఏ వైఖరి తీసుకోవాలి అని ఏదన్నా ప్రాథమికంగా చర్చలు జరిపి ఉంటే, ఆ చర్చల్లో ఏదన్నా భిన్నాభిప్రాయాలు వస్తే మా దారి మేము చూసుకుంటామంటే వేరు. కానీ అలా ఏమీ జరపలేదు. ఏమీ జరపకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ముందుగానే బ్లాంక్ చెక్ ఇచ్చి మద్దతు ప్రకటించింది. కానీ తర్వాత వచ్చినటువంటి వార్తలు ఏమిటి? మేము ఇప్పుడే కాదు, ఇప్పుడు రామచంద్ర గారు కూడా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు వాటా ఇవ్వాలి, లేదా మంత్రి పదవుల్లో వాటా ఇవ్వాలి అని చెప్పేసి షరతులు పెట్టినట్టుగా కూడా చెప్పింది. ఏ పార్టీ అయినా కానీ ఇలాంటి షరతులు పెట్టడం అనేటువంటిది ఇది మొదటిసారి నేను అనుకోవటం. ఎందుకు అంటే కనీసం ప్రజల సమస్యల మీద కనీసం కామన్ మినిమం ప్రోగ్రాము లేకపోతే ఒక అవగాహన పేరుతోనో ఎవరైనా చేస్తారు. కానీ అలా కాకుండా మాకు అధికారం ఇవ్వాలి, మాకు స్థానిక సంస్థల్లో వాటా ఇవ్వాలి అనేటువంటి షరతులతో పెట్టారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో, ఎంత దాహంతో ఉన్నది అక్కడ అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని మరి అది ఆ కోణాన్ని మనం మర్చిపోయి కాంగ్రెస్ చేసినటువంటి దాన్ని మనం విస్మరించకూడదు అనేది నా అభిప్రాయం. ఉదాహరణకు పోస్ట్ పోల్ అలయన్స్ 2004లో జరిగింది ఏమిటి? మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మెజార్టీ లేదు. వామపక్షాలు కలిస్తేనే మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వామపక్షాలు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పేరుతోటి, ఇదిగో మా అభిప్రాయాలు ఇవి, మా ప్రతిపాదనలు ఇవి, వీటిని అమలు జరపడానికి మీరు ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయాలనేటువంటి షరతుతోటి ఆ రోజు మద్దతు ఇచ్చాయి. సరే, ఆ తర్వాత రెండోసారికి వచ్చేసరికి వాటికి భిన్నంగా మన్మోహన్ సింగ్ వ్యవహరించడం, వామపక్షాలు ప్రభుత్వం నుంచి తప్పుకోవడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి. అందుకని అటువంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ కాకుండా మాకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి అనేటువంటిది మాత్రం అది రాజకీయపరమైనటువంటి విమర్శలకు దారితీసేటువంటి అవకాశం ఉందనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఎత్తుగడలు సరే, బీజేపీని నివారించడానికి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అనేటువంటిది అదొక అంశం. కనీసం నిన్నటి దాకా దశాబ్దాల తరబడి కలిసి ఉన్నటువంటి పార్టీలతోటి లేదా శక్తులతోటి ఏమాత్రం సంప్రదించకుండా వెళ్ళిపోయారు. ఎందుకని వెళ్ళిపోయారు? అంత తొందర ఎందుపాటు తీసుకున్నారు? ఎన్నికలకు ముందే జరిగినటువంటి పరిణామాలను మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదు. టీవీకే విజయ్తో వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది, అది వాస్తవం. అది అయితే టీవీకే విజయం సాధిస్తారా లేకపోతే అనేటువంటి సందేహాలతో, లేదా లెక్కల్లో వేసుకున్నటువంటి లెక్కల్లో ఏమో తేడా వస్తే మళ్ళా మనం ఒంటరైపోతామేమో అని అనివార్యమై చివరికి సీట్ల దగ్గర బేరమాడి, ఆ విధంగా బేరమాడి, ఈ విధంగా బేరమాడి అంతా రచ్చరచ్చ చేసి ఒక విధంగా డిఎంకే తోటి ఒప్పందానికి వచ్చారు. మొదటి నుంచి అక్కడ అంత ఇష్టం లేని పెళ్లికి తరంరాలు పోసినట్టుగానే ఉంది కాంగ్రెస్ వ్యవహారం డిఎంకేతో ఎన్నికలకు ముందు నుంచి. ఇప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామంలో టీవీకే విజయ్ రావడంతో ఇక వెంటనే తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా వెంటనే ఆ విధమైనటువంటి వైఖరి తీసుకుంది. సరే, ఇప్పుడు ఒకవేళ వీళ్ళ మద్దతుతోటి ఆ ప్రభుత్వం నిలబడేటువంటి అవకాశం లేకపోయేట్లయితే, ఏదైనా కారణాలతో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నాం కదా, అన్నాడీఎంకే మద్దతు తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?
వీళ్ళని ఎవరైనా పట్టించుకుంటారా? టీవీకే విజయ్ గారి పట్టించుకునేటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మాత్రం రెండుకి చెడినటువంటి రేవడి లాగా కాంగ్రెస్ పార్టీ మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది జరుగుతుందా లేదా అనేటువంటిది రాబోయేటువంటి కొద్ది రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు బట్టే మనకు అర్థమవుతుంది. అందుకని ఖచ్చితంగా బీజేపీ అన్నాడీఎంకే మద్దతు ఇచ్చి దాని ద్వారా విజయ్ని కంట్రోల్ చేయాలనేటువంటి గేమ్ ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకనే గవర్నర్ రాజకీయానికి తెరదీశారు. ఒకవేళ అది కనుక ఎన్ని రోజులు ఆపుతారు గవర్నరు? ఎన్ని రోజులు ఆపుతారంటే అది కూడా ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో ఒక రాజ్యాంగ పరమైనటువంటి సంక్షోభంగా తలెత్తి మళ్ళా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు విచక్షణాధికారం పేరుతోటి ఎవరిని పిలవకుండా ఇన్ని రోజుల్లో పిలవాలనేటువంటి నిబంధన ఏమీ లేదు గనక నేను నిరవధికంగా కొన్ని నెలల పాటు నేను పిలవను అని గవర్నర్ కనుక అంటే, ఇవన్నీ ఊహాజనితమే అంటే, లేదా కొన్ని వారాల పాటు నేను పిలవను అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్యలు కూడా తలెత్తాయి. అందుకని ఒక రాజ్యాంగ సంక్షోభం దానికి ఇందులో దాగి ఉన్నది. దానికి పాల్పడతారా లేదా అనేటువంటిది మనం చూడాల్సింది. అందుకని మిగిలినటువంటి పార్టీలు ఇప్పుడు ఉందాగా డిఎంకే స్టాలిన్ కానీ లేకపోతే వామపక్షాలు కానీ లేకపోతే వీసీకే పార్టీ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఎస్, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కనుక ముందు విజయ్ని పిలిచి అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ముందుగా ప్రకటించాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ తర్వాత విషయం. అది ముందు పిలవాలి కదా. పిలిచినప్పుడు దాన్ని ఎట్లా చేస్తారు అంటే ఒకవేళ డైరెక్ట్ గా మద్దతు ఇవ్వకపోయినా డిఎంకేలో ఉన్నటువంటి పార్టీలు ఓటింగ్ దూరంగా ఉన్నాయనుకోండి, ఓటింగ్ దూరంగా ఉంటే మెజారిటీ అతనికే వస్తుంది. 6 నెలల పాటు ప్రభుత్వం సజావుగా సాగుతుంది. ఆ తర్వాత మెజారిటీ వస్తుందా లేకపోయేట్లయితే మళ్ళా అదే పరిస్థితి కొనసాగుతుందా అనేటువంటిది ఊహాజనితమే కావచ్చు. కానీ మొదట గవర్నమెంట్ ఫార్మేషన్ ఏర్పాటు చేయడానికి మాత్రం డిఎంకే లేదా సిపిఐ వీసీకేల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరి దాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకుంటాడా అంటే గవర్నర్ రాజకీయం వేరుగా ఉంది కనుక ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి. రామ్మోహన్ గారు, ఇక్కడ దాదాపుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ముందుకు వచ్చి దాదాపుగా లెఫ్ట్ పార్టీలతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉంది. ఈ లెఫ్ట్ పార్టీలు కూడా ఈ రాత్రికి కొంత సమయం అడిగారు, ఈ రాత్రి వరకు మా ఒపీనియన్ చెప్తామని. అంటే కొంత సానుకూలంగానే మాట్లాడినట్టు కనబడతా ఉంది లెఫ్ట్ పార్టీలు. మొదట్లో మాత్రం చాలా గట్టిగా మాట్లాడినాయి, కలిసేదే లేదు టీవీకి అన్న సందర్భాలు మనం చూసాం. పోను మళ్ళీ జరిగిన చర్చల వల్ల ప్రభావం ఏమో తెలియదు కానీ ఇటు లెఫ్ట్ పార్టీలు కొంతవరకు మెతక వైఖరి ప్రదర్శించి ఈరోజు సాయంత్రానికి మనం నిర్ణయం చెప్తాము అనే విషయాన్ని కొంత పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా కలుస్తారు అనే విషయం తెలుస్తూ ఉంది. ఈ తరుణంలో వాస్తవంగా ఇటు డిఎంకే నుంచి ఎలా అయితే బయటకు వచ్చేసిందో కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా, అదేవిధంగా అన్నా డిఎంకే నుంచి ఎమ్మెల్యేలు దాదాపుగా దానికి సంబంధించినటువంటి ఏదైతే బయటకు వచ్చేసి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దాదాపు వీటన్నిటికీ ఈరోజు రాత్రికి తెరపడే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమంటారు? ఇట్లాంటి రాజ్యాంగ సంక్షోభం వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంది. అంటే సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం లేదు. గతంలో చాలా అసెంబ్లీలను సుప్త చేతనావస్థలో ఉంచినాయి ప్రభుత్వాలు. గవర్నర్ ఏం చేస్తారంటే, గవర్నర్ పాలన రకంగా చెప్పాలంటే అసెంబ్లీ సభ్యులు మొత్తం అంతా ప్రమాణ స్వీకారం చేస్తారు, అసెంబ్లీ ఉంటుంది, లైవ్ బతికే ఉంటుంది, కోమాలో ఉంటుంది అన్నట్టు. సుప్త చేతనావస్థలో ఉండి సస్పెన్స్ కాదు అట్లా ఉంటుంది. ఎప్పుడైతే మెజార్టీ మీరు సమకూర్చుకుంటారో అప్పుడు పిలుస్తాం, ఎవరు మెజార్టీ సమర్పించుకుంటే వాళ్ళని పిలుస్తామని గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సుప్త చేతనావస్థలో ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని చేయొచ్చు. అసెంబ్లీ ఉంటుంది, 6 నెలలైనా ఏడాదైనా ఉంటుంది. కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్ళీ దాన్ని ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక పరిష్కారం. అప్పటిదాకా పోకుండా ఉండాలంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఇజ్జత్ కా సవాల్. కాంగ్రెస్ మీరు వాళ్ళ 5 మద్దతు కాకుండా ఇంకొక 7 తీసుకొచ్చుకునే ప్రయత్నం కావాలి. రామచంద్ర గారు చెప్పినట్టు 217 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే 18 అవసరం లేదు. 17 అంటే ఇంకొక 2012 ఉన్నాయి కనుక 5 సీట్లు అయితే సరిపోతుంది. 5లో 3 పార్టీలు ఎవరైనా వస్తే సరిపోతాయి అంటున్నాను. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నిర్ణయం తీసుకుని ఆలస్యం చేయడంలో దానికి కారణం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు 2 చెప్పినాయి కూడా మమ్మల్ని విజయ్ సంప్రదించలేదు అన్నది. మరి సంప్రదించాలి కదా. ఇప్పుడు అడగని అమ్మాయినా పెట్టదు కదా. కాంగ్రెస్ పార్టీని అడగలేదు తర్వాత సంగతి. వాళ్ళే ముందుకు వచ్చి బీజేపీ అన్నాడీఎంకే కలిసి ఉన్న కూటమికి వ్యతిరేకంగా ముందు ఒక 2 స్టెప్పులు వేసారు. అంటే ఒక సైంధవులాగా అడ్డుపడ్డారు. కానీ అందరూ కలిసి 2 జాతీయ పార్టీలు కలిసి వాళ్ళు టీవీకేని ముంచే ప్రయత్నం అంటున్నారు. ఎందుకంటే ఈ పొత్తు కూడా పెద్దగా కొనసాగదు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అయినా సరే మిగతా 6 మద్దతు ఇచ్చినా సరే
ఎందుకు కొనసాగదంటే మనం చూసాం కేజ్రీవాల్ ఎట్ట మోసానికి గురైన చూసాం. దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు ఇటు 1-2 సీట్లు ఉన్నప్పుడు పడిపోయిన సందర్భం చూసాం. ఒకవేళ ఏమాత్రం బెడిసి కొట్టినా కాంగ్రెస్ పార్టీ విత్డ్రా చేసుకుంటది. పోనీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే విజయతో ఉందాం అనుకుందాం అనుకోండి, అప్పట్లో మొదట్లో ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కూడా వచ్చింది. ఎందుకంటే బయటకు తొందరగా ఎందుకు వచ్చిందంటే గతంలో 2000 ఇప్పుడు మన 21లో స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత భంగపడ్డదంటే కనీసం మమ్మల్ని మంత్రివర్గంలో చేర్చుకోండి, ఒక్క మంత్రి పదవి ఇవ్వండి అని కోరితే ఇవ్వలేదు కదా. మా అధికారంలో చేర్చుకోమన్నాడు స్టాలిన్, అసలు ఓవర్లుక్ చేసిండు. అది కరెక్ట్, వితరతరం కాదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా పోటీ చేసి కూటమిలో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీని గౌరవించాల్సి ఉండే కదా, గౌరవించలే కదా. ఆ కక్ష ఇప్పుడు తెలుసుకుంటుంది, అప్పుడు మమ్మల్ని గౌరవించలే కదా అని ఏ రకంగా పొత్తు పెట్టుకోవాలి, కేవలం వాళ్ళు ఉపయోగించుకున్నా చేసిండు. ఇప్పుడు డిఎంకే పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన 27 సీట్లు మాకు వేస్ట్ ఇచ్చాం అనవసరంగా, 27 సీట్ల వద్ద కొన్ని తక్కువిస్తే అయిపోయేదని చాలా బేరసారాల తర్వాత వాళ్ళు 60 దాకా అడిగిన కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 60 కాదు 20 కూడా ఇవ్వమంటే అక్కడికి 27కు బీజేపీ 27కే అనుకోకుండా కాకతాళీయంగా 2 అదే ఉన్నది. బీజేపీకి అన్నాడీఎంకి 27 సీట్లు ఇచ్చారు కూటమిలో, ఇటు పక్కన డిఎంకే కూటమిలో 27 సీట్లు వీళ్ళకి వచ్చినాయి. 27 ఎంత గెలిచిండ్రు అంటే 20% గెలుపు కూడా కాదు కదా, అంటే 5 గెలిచారు అంటే 20 కంటే తక్కువే, అంటే ప్రతి 6 ఒకరు గెలిచినట్లు లెక్క. అందుకని ఇక్కడ చూస్తే ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇజ్జత్కా సవాల్గా భావించి రేపు పొద్దున మిగతా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా రప్పించే ప్రయత్నం చేస్తుంది. స్టాలిన్ తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఏమైనా సరే మనమైతే అధికారంలో రాలేం కదా, పోయినాం కదా, కనీసం అక్కడ విజయాన్ని సమర్థించే క్రమంలో గానీ వీళ్ళు విడిచిపెట్టు అంటే ఆ డిఎంకే కూటమి నుంచి బయటకు వస్తామని కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ అనుకుంటే అప్పుడు సాధ్యమైతే అంటున్నాడు. ఒకవేళ సాధ్యమైనా సరే ఇది దున్నపోతు తోక పట్టుకొని మాట్లాడుతున్నాడు, గోదావరి ఈదినట్టే అయితే అంటున్నాడు. ఎందుకంటే ఏ మాత్రం చిన్న పొరపచ్చాలు వచ్చినా మళ్ళీ విజయ్ పార్టీ పడిపోతాడు. ఒకవేళ నిజంగానే బీజేపీని పక్కన పెట్టి అన్నాడీఎంకే అనే స్నేహం చేస్తే తప్పక ఇక అప్పుడైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు జరిగినట్టే. ఎందుకంటే ఒక్క సీట్ అయినా ఇచ్చేసి పొత్తుకూడడం అంటాం కదా, ఒకవేళ అట్లా జరిగితే ఇంతకుముందు తోటేశ్వర మాట చెప్పారు. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా అవుతారు, నా ఇద్దరు కాకుండా అవుతారు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి భంగపాటు అవుతుంది. అయినా సరే ఇటు పోతే బీజేపీ ఖచ్చితంగా దాన్ని ఖాయం చేసుకుంటది. ఇప్పటిదాకా 22 రాష్ట్రాలు 21 రాష్ట్రం అని చెప్పుకుంటుందిగా, 23 రాష్ట్రాన్ని దీన్ని తన ఖాతాలో వేసుకుంటది. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తేనే కదా, మా కూటమి పార్టీ మద్దతు ఇస్తేనే కదా విజయం ఇచ్చిండు అని కాషాయం రంగు పూస్తుంది. తమిళనాడు కూడా పూసే ప్రమాదం ఉంది. కనుకనే శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ఆ శత్రువును ఓడించడానికి బీజేపీని పక్కన పెట్టి బీజేపీని ఈ పరిస్థితి రాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ మొదలెత్తిగాడేసింది. అది ఒక రకంగా చెప్పిన బౌన్స్ అయింది అనుకుంటున్నాను నేను. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే 5 పాటు సరిగ్గా అవసరమైన మెజార్టీకి తగ్గట్టుగా వస్తే బాగుండేది. ఎందుకంటే గవర్నర్ గారి ఆలోచనలో ఇవాళ కాకుండా రేపైనా తప్పనిసరి విజయం పిలవాల్సిందే, భంగపడ్డా లేకున్నా టైం ఇస్తారు. 2 నెలల టైం అయితే అది సాధ్యం కాదు, ఎక్కడా కూడా లేదు. గతంలో 10 రోజులు ఇట్లా ఇస్తారు కానీ 2 నెలల టైం ఇవ్వరు. మొదలు ప్రమాణ స్వీకారం కావాలి. కొత్త ఇప్పుడు పాత అసెంబ్లీ ఇప్పుడు ఇవాటికి మొన్నటికే రద్దయింది. తమిళనాడులో 5వ తారీఖు, పశ్చిమ బెంగాల్ 7వ తారీఖు. దీనిలో ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చాలా ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్టు విని రేపైతే అసెంబ్లీ రద్దు అవుతుంది, రేపైతే అదే అసెంబ్లీ పదవి కాలం పూర్తి అయితే ఒకరోజు ముందే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, అంటే 2 నెలల ముందు జరిపితే ఎవడొద్దన్నాడు, వీళ్ళు జనవరిలో జరిపితే ఎవడొద్దన్నాడు, పరీక్షలన్నా ఏమైనా కూడా నష్టం లేకుండా కదా, 6 నెలల ముందు నుంచి ఎప్పుడైనా జరపొచ్చు కదా. అంటే మే 5కు అయిపోద్ది అనుకున్నప్పుడు డిసెంబర్ 5 నుంచి వీళ్ళకి అవకాశం ఉండే కదా. కావాలనే ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్టు విని పశ్చిమ బెంగాల్ పరిస్థితి అంతే, ఇవాటికి అయిపోతుంది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాల పరిమితి. అట్లా రెండింటికి కూడా 1 రోజు 2 రోజుల తేడా కాలం అయిపోయే ముందే మాత్రం ఎన్నికలు నిర్వహించారు. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వైఫల్యం అంటున్నాడు. సరే వాళ్ళు కీలకతం దుకాణం బంద్ 5 ఏళ్ల దాకా వాళ్ళు పనిలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప పనిలేదు. కానీ ఈ సంక్షోభం సమసిపోవాలంటే కాంగ్రెస్ పార్టీ మిగతా 6 తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పనన్నారు కమ్యూనిస్ట్ మిత్రులే కనుక. రెండవది ఏంటంటే ఒకవేళ అప్పచెప్పలేకపోతే మాత్రం ఇటు పోతే అన్నాడీఎంకే వైపు పోతే మాత్రం ఒక ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం నడిచే అవకాశం ఉంటుంది. అన్నాడీఎంకేలో ఒకవేళ ఏమైనా తిరుగుబాటు చేసినా కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేతో కలిస్తే అయిపోయేది. గవర్నర్ ఆలోచన ఇంకో మాట చెప్పి ముగిస్తాను. గవర్నర్ ఆలోచన 2 ఉన్నాయి. ఒకటేమో ఒకవేళ ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే తప్పనిసరి కొనుగోలు వ్యవహారం చాలా పెద్ద ఎత్తున జరుగుతారు. సిపిఎం అమ్ముడు పోతలేదు. అన్నాడీఎంకే నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా మంది సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నాడీఎంకే వాళ్ళని తీసుకోవద్దని వీళ్ళు డిమాండ్ చేయలేరు ఎవరు, కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ. కనుక అన్నాడీఎంకే నుంచి ఒక చీలిక సృష్టించడమా, లేకుంటే అవసరమైన మెజార్టీ 11-12 మంది మొత్తాన్ని, అంటే కాంగ్రెస్ వామపక్షాలు రేపు పొద్దున బయటకు పోయినా అంతకు తగ్గట్టుగా మరి తన
ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఓ 15 మందిని అందులో నుంచి గుంచడమా పని చేస్తామంటున్నాడు. కానీ గుంజాలంటే మాత్రం 15 మంది చూస్తే మళ్ళీ ఆ తెలంగాణలో ఉన్న పరిస్థితి అనేది వాళ్ళ మీద మళ్ళీ అనర్హత వేటు రేపొద్దున ఫిరాయింపు చట్టం ప్రకారం కానీ వస్తే కనుక ఒక 30 మందిని కనుక తను తీసుకోగలిగితే సుస్థిరంగా ఉంటుంది. 32 మ్యాజిక్ ఫిగర్ అక్కడ అన్నాడీఎంకేకి వచ్చిన మొత్తం సీట్లలో 32 వస్తే ఫిరాయింపు చట్టం కిందకి రారు కనుక 32 మందిని చేర్చే ప్రయత్నం చేస్తారంటే అంత అనుభవం లేదు, అంత రాజకీయ చాతుర్యం కూడా ఇప్పుడు ఆయనకి లేదు. అంటే ఒకసారి బొప్పి కడుతుంది కదా, పడుతూ లేస్తూ ఉంటేనే అనుభవం వస్తుంది కనుక విజయ్ పార్టీ పెద్ద సవాల్ ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థలో నిలబడ్డాడు. 2 జాతీయ పార్టీల ఆ రాజకీయంలో ఇవాళ విజయ్ పావుగా మారిండని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఏమైందంటే ఈ అనుభవంతో ఏమైనా పని చేయకపోతే కనీసం మొదలు దక్కించుకోవడానికి 10 మంది మద్దతు తీసుకోవాలి. తర్వాత రాజకీయంలో మరి అన్నాడీఎంకే బీజేపీ కలిసే ఉన్నాయి కనుక బీజేపీని పక్కన పెట్టి సైద్ధాంతికంగా లేదు అంటే సిద్ధాంతం ఎవడు పాటించిండు ఇప్పటిదాకా? అధికారం తప్ప, అధికారమే పరమావధి తప్ప ఎవడు పాటించిండు? కనుక తన ప్రభుత్వం నిలబడాలంటే ఆపద్ధర్మంగా వసుదేవుడు అటువంటి వాడు గాడిద కాలు పట్టుకుంటాట. మరి సిద్ధాంతం విడిచిపెట్టి కనుక ముందుకు పోతే అన్నాడీఎంకే ఒక మోడీ ఇప్పుడు ఒక విజయ్ కనుక మోడీ గారికి ఫోన్ చేస్తే మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అన్నాడీఎంకే మొత్తం పార్టీ 59 మంది ఎమ్మెల్యేలు ఇటు పక్కన విజయ్ పక్కన రాకపోతే అడగండి. అందుకనే విజయ్ ఇంకా ఓపిక పడుతున్నాడు. మరి రాజకీయ పరిణతి ఉందా లేదా రేపు పొద్దున ఏమైతుందో చూస్తే ఈ 10 మందితో మాత్రం ఈ చిన్న చితిక పార్టీలో పోతే మాత్రం వారం 10 రోజులు భంగపడతారని నేను అనుకుంటున్నాను. అయితే కోటేశ్వర గారు, ఇక్కడ గవర్నర్ని చాలామంది తప్పుపడుతున్నారు. అది దాదాపుగా తమిళనాడులో రాజకీయాల గురించి మాట్లాడేటువంటి కార్యకర్తల కాడి నుంచి అందరూ మేధావులు కూడా ఏదో మొత్తాన్ని విలన్గా చూస్తున్నారు అక్కడ తమిళనాడు సంబంధించిన గవర్నర్ని. ఇటు పక్క కొందరు హీరోలు కూడా కమల్ హాసన్ కానివ్వండి, ఇటు విశాల్ కానివ్వండి, ఇలా అనేక మంది తప్పుపడుతూ ఉన్నారు. గవర్నర్ కావాలని ఇలా చేస్తున్నారు అంటున్నారు. దాంతోపాటు ఇంకోటి అంశం ఏంటంటే ఆయన మొదటి ఒక కార్యకర్త కాడి నుంచి, ఒక ఎమ్మెల్యే కాడి నుంచి, ఒక స్పీకర్ దగ్గర ఇలాంటి అనేక రాజ్యాంగబద్ధ పదవులు అనుభవించారు కాబట్టి ఆయన ఉన్నటువంటి గవర్నర్ పదవిలో ఇలాంటి సంక్షోభంలో రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. ఏదో తూతు మంత్రంగా చేసేసి తర్వాత దానికి సంబంధించిన విషయంలో అతని కెరీర్లో ఒక మచ్చలో అయితే అప్రదిష్ట పాలు కావడం ఇష్టం లేకనే ఈ విధంగా చాలా రూల్స్ ఫాలో అవుతున్నారు. మొదటి నుంచి ఆయన రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి కాబట్టే మొదటి బీజేపీ ఆయనకు అంత అత్యున్నత పదవి ఇచ్చింది అనేది ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ సెక్యులర్ భావాలు ఉన్నవారు, హీరోలు అనేక మంది మాత్రం ఒక పెద్ద విలన్గా చూస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు మొత్తం చర్చ మాత్రం గవర్నర్ చుట్టే తిరుగుతుంది. గవర్నర్ తిట్టి ఆరవస్తున్నారు, అతన్ని విలన్గా చూస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి అనుభవం ఉందా, అనుభవం లేదా, ఇవన్నీ కూడా ఇమ్మెటీరియల్. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని ఫాలో కావటం అంటే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 3 ఆప్షన్స్. 3 ఆప్షన్స్ లో మొదటి ఆప్షన్ ని గవర్నర్ ఎందుకు ఎంచుకోలేదు అనేటువంటిది సమస్య. గవర్నర్ కి విచక్షణ అంటే ఏమిటి? విచక్షణ ఎన్ని రోజులు, 2 రోజుల, 1 రోజా ఏమిటి అనేటువంటి అటువంటి విచక్షణ ఉండొచ్చు. కానీ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని పిలవాలా లేదా అనేటువంటి దాని మీద గవర్నర్ కి విచక్షణ అధికారం లేదు. అటువంటి విచక్షణ అధికారం ఉంటే అసలు నేను పిలవను, నాకు అటువంటి రైట్ ఏమి లేదని చెప్పేసి అన్నాడు అనుకోండి, అది రాజ్యాంగబద్ధం ఎట్లవుతుంది? అందుకని విచక్షణ అంటే ఇది వేరు, ఆ సందర్భం వేరు. కానీ సింగిల్ మెజారిటీ పార్టీ లేనప్పుడు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని పిలవటమా లేదా అనే దానిలో గవర్నర్ కి విచక్షణ అధికారం లేదు. ఏ విధంగా చూసినప్పటికీ మరి ఏ విధంగా లేనటువంటి అధికారాన్ని విచక్షణ పేరుతో ఎట్లా చెలాయిస్తారు గవర్నరు? ఆయనకి ఏం అనుభవం ఉంది, ఏం అనుభవం లేదు కదా. రాజ్యాంగంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేటువంటిది ఇప్పుడైనా అల్టిమేట్ గా ఇంత రచ్చ జరిగిన తర్వాత, ఇంత రాజకీయం చేసిన తర్వాత అయినా కానీ నా అభిప్రాయం ప్రకారం టీవీకే విజయ్కి గవర్నర్ ఆహ్వానం పలకటం అనివార్యం, పలకాల్సి వస్తుంది. లేకపోయేట్లయితే ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం మళ్ళా కోర్టుల దాకా వెళ్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకుంటే రాజకీయంగా అభాస్పాలయ్యేది బీజేపీ. ఎందుకంటే ఇప్పటికే అటువంటి ఆరోపణలు, విమర్శలు ఆ పార్టీ మీద ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అటువంటి రాజకీయం చేస్తే ఇక తమిళనాడులో శాశ్వతంగా ఆ పార్టీకి సమాధి కట్టుకోవాల్సిందే, రాజకీయ సమాధి. ఎందుకంటే ఎవరు కూడా దాన్ని టచ్ చేయడానికి లేకపోతే దాని దగ్గరికి పోవడానికి చూడరు. ఆ విధమైనటువంటి, ఎందుకంటే యూత్ కొన్ని అది ఆ యూత్ మీద పడేటువంటి ప్రభావం కొన్ని తరాల పాటు కొనసాగుతుంది. అందుకని బీజేపీ మరి ఎందుకు ఈ విధమైనటువంటి గేమ్ ఆడుతుందో, దానికి ఎందుకంత రాజకీయ కక్కుర్తి కోసం పాల్పడుతుందో అనేటువంటి సమస్య. దానికి గవర్నరు మరొక అప్రతిష్టాకరమైనటువంటి గవర్నర్ల జాబితాలో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కూడా ఇప్పటికే చేరారు. ఇంకా
అతిగా కనుక ప్రవర్తిస్తే అగ్రస్థానంలోకి వెళ్తాడనేది నేను చెప్పదలుచుకున్నాను. చర్చలో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి, రామచంద్రగౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా తమిళనాడు రాజకీయాల్లో క్షణ ఉత్కంఠ చూస్తూ ఉన్నాము. కాకపోతే దాదాపుగా ఈరోజు రాత్రికి ఆ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకేకు సపోర్ట్ చేయడానికి కొంత సానుకూల దృక్పథంతో ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చూద్దాం, దాదాపుగా ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి దాదాపు విజయ్కే సానుకూల పరిస్థితులు వస్తాయి అనేటువంటి అంశాలు కూడా తెర ముందుకు రోజు గంటకు మారుతున్న పరిణామాలు అయితే అర్థమవుతున్నాయి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.